మీసాలు తిప్పి చర్మాన్ని రక్కేసే చలి చేతి వేళ్ళు, గట్టిగా కడుపులోకి ముడుచుకున్న మోకాళ్ళు, చలిపులి పంజాని వేటాడే వేడి పుల్లల నెగళ్ళు, వణుకును నిలువరించే గరం అంగీల కౌగిళ్ళు. ఖాళీ కడుపులతో నిర్జీవంగా నిలబడ్డ వీధి పోస్టు బాక్సులు, యోగక్షేమాల రాతలు కరువై మాయమైన పోస్టు కార్డులు, శిథిలమైపోయిన కాయలు కాసే ఎదురుచూపుల కన్నులు, సమాధుల నిశ్శబ్దంలో వినబడని పోస్ట్ మ్యాన్ పిలుపులు. చీకటి దుప్పటి కప్పుకున్న పేదవాని నగ్నత్వం, ఆకలి దెబ్బలకు చిట్లిన అన్నవాహిక నిశ్శబ్దం, రైతన్న చేతుల్లో ఒళ్ళు విరుచుకున్న ధాన్యం, శ్రమజీవి ప్రేమలో సేదదీరిన మట్టి దేహం. విరబూసిన రంగు రెక్కల పుస్తక పుష్పాలు, సువాసన వెదజల్లేటి అక్షరాల దొంతరలు, తుమ్మెదలై ఆగ్రానిస్తున్న పాఠక ప్రియులు, పరవశిస్తున్న పచ్చమందారాల రచనలు. నగరం దేహంపై తలపాగాల ఆకాశ మార్గం, పాములా పరుగులు తీస్తున్న మెట్రో ప్రయాణం, అయినా మనుషుల మనసుల్లో తరగని దూరం, మాటల్ని మింగేసిన సెల్ మెసేజ్ల యవ్వారం. మాటలతో కోటలు కట్టే బూటక రాజకీయాలోయ్, నోట్లతో తడిసిపోయి ఓట్లు వేయడం సరికాదోయ్, చేయని నేరానికి శిక్షకు లోనగుట పద్ధతి కాదోయ్, అసలైన ఫలితాన్నిచ్చే నిర్ణేతలు దేశ ప్రజలేనోయ్. గువ్వాన్ని తిని గింజలు పరులకిచ్చే న్యాయమేలా, అన్నాన్ని వడ్డించని వెండి కంచాల మెరుపులేలా, కునుకే కరువైతే పరుపు మంచం అవసరమేలా, తావిలేని పువ్వులని పూజలో వెలివేయడమేలా. బాధలను చిలికితేనే మధురమైన వెన్న ముద్దచ్చేది, పాదాల పలకరింపులతోనే బాట హాయిగా నవ్వేది, పూల వాసనలే తుమ్మెద రెక్కలకు సంగీతం నేర్పేది, ప్రేమ చుక్కలే ముగ్గుల పువ్వులై వాకిట విరబూసేది. గ్లామరు నింపుకున్న గ్రామరు లేని జీవితాలు, పరదాలు లేకనే రేయి పగలు ఆడే డ్రామాలు, స్వార్థపు అత్తర్లు పూసుకున్న మర మనుషులు, చెట్లు లేని నీడలో తొడిమల్లేని ఎండ మావులు. నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.